రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శాసన మండలి అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికలు జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఒక 6గురిని నామినేట్ చేస్తే, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక 6గురిని నామినేట్ చేస్తే, అందులో మా దళితుల్లో మా మాల సోదరుడు మా అద్దంకి దయాకర్ వచ్చాడు. నేనేం కాదనా, ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్నది. కేసీఆర్ గవర్నమెంట్ మీద రాజకీయంగా పోరాటం చేసిన చరిత్ర ఉన్నది. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించడం చరిత్ర ఉన్నది. మా సోదరుడు నేను కాదన్నా. కానీ ఎస్సీలో మా మాల సోదరులకు ఇచ్చారు, ఎస్టీ మా సోదరులకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శాసన మండలికి 5-6గురిని నామినేట్ చేస్తే గెలిపించుకోవడానికి అవకాశం ఉన్న కాడ ఒక్క మాదిగా కూడా అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ నుంచి లోక్సభలో మాదిగలకు ప్రాతినిధ్యం లేని మొదటిసారి, అట్లనే శాసన మండలిలో కూడా మాదిగలకు ప్రాతినిధ్యం లేని ఈసారి. ఇప్పుడు శాసన మండలిలో 40-46 ఉన్నారనుకుంటే ఒక్కరు కూడా మాదిగలు లేరు. అన్ని వర్గాలు ఉన్నాయి. దళితుల్లో మా మాల సోదరులు ఉన్నారు, మా గిరిజనులు ఉన్నారు, మా బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, ఓసీలు ఉన్నారు. కానీ తెలంగాణ శాసన మండలిలో మాత్రం మాదిగలకు ప్రాతినిధ్యం లేదు. ఈయన ఎన్నుకునేటప్పుడు కనీసం మాదిగల గురించి ఆలోచించలేదు. ఈయన ఎన్నుకునేటప్పుడు మాదిగల గురించి ఆలోచించలేదు. ఆయనను అందలాలు ఎక్కించడానికి మాత్రం మాదిగల సహకారం తీసుకున్నాడు. కానీ మాకు చేతనివ్వడానికి మాత్రం ఆయనకు మనసు రాలేదు. మమ్మల్ని అనగదొక్కడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా మా రాజకీయ వెనుకబాటుతనాన్ని నెట్టేసినట్టుగా కనిపిస్తుంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ రాజ్యసభలకు 4గురిని ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రాజ్యసభ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు లోక్సభలో ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు లోక్సభలో ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ నందెల్లయ్య గారికి రాజ్యసభ ఇస్తే టీడీపీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు సూర్యాపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్న ఆకారం సుదర్శన్కు రాజ్యసభ పంపారు. అంటే ఏకకాలంలో లోక్సభలోనూ ఏకకాలంలో రాజ్యసభలోనూ మాదిగలు ఉన్నారు. కానీ వాళ్ళ నేను తెలంగాణ గురించే మాట్లాడుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచే మాట్లాడుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచే మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రాంతం నుంచే లోక్సభలకు వెళ్ళారు, తెలంగాణ ప్రాంతం నుంచే రాజ్యసభలకు వెళ్ళారు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి లోక్సభలో ఒక్కరు లేరు. ఆ పుణ్యం రేవంత్ రెడ్డి గారు కట్టుకున్నాడు. కానీ ఇవాళ రాజ్యసభలో కూడా ఒక్కరు లేరు. రాజ్యసభకు ఏ కులానన్నా ముందు పంపాలనుకుంటే, ఏ కులం నుంచి ఎదిగిన నాయకులన్నా పంపాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉన్నా, వాస్తవాలకు ఆయన గుర్తుపెట్టుకున్న మాదిగల నుంచే ముందు పంపాల. మాదిగల నుంచే పంపాల. మాదిగల నుంచే పంపాలి. ఎందుకంటే ఎస్టీలో మా లంబడ, మా ఆదివాసి బిడ్డలు లోక్సభలో ఉన్నారు. ఎస్సీలో మా మాల ఇంకా ఉపకులానికి సంబంధించిన వాళ్ళు లోక్సభలో ఉన్నారు. మా బీసీలు, మైనార్టీలు లోక్సభలో ఉన్నారు, ఓసీలు లోక్సభలో ఉన్నారు. కానీ లోక్సభకు లేనిదే మాదిగలు. లోక్సభలో ప్రాతినిధ్యమే లేనప్పుడు రాజ్యసభ అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలి? శాసన మండలి ఎన్నికలు జరిగినాయి, 6కి 6 మాకు ఒక్కటి ఇవ్వలే. రాజ్యసభకు 4గురిని తీసుకుంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 4గురిని తీసుకుంటే ఆ 4గురిలో ఒక్కటి మాదిగకు అవకాశం రాదు. ఇప్పుడు చూడండి, అంతకుముందు 2, ఇప్పుడు 2. ఈ రెండిట్లో మేము అడిగింది ఒకటే. అది మా సాంబయ్యకు వస్తుందా, రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తే, లేదా మా సంపత్కి వస్తుందా, కాంగ్రెస్కు సేవ చేస్తున్న వ్యక్తే, ఓడిపోయిన వ్యక్తే, లేదా కాంగ్రెస్ పార్టీలో ఇంకా మరే సీనియర్ నాయకుడికి వస్తుందా,
మేము మాదిగల కోసం కోరుకున్నాం, కానీ ఎవరికి ఇచ్చిండ్రు? ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి ఎవరైతే అభిషేక్ సింగ్ గారు వచ్చారో అది అధిష్టానం కోట కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పి చేయించుకునే కోట ఉన్నది కదా. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే అధిష్టానం నో అనేయడానికి అవకాశం లేదు కదా. ఇది అందరు తెలిసిన విషయమే కదా. రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే నో అనడానికి అవకాశం లేదు కదా. మరి రేవంత్ రెడ్డి గారిని నమ్ముకున్నదే సాంబయ్య కదా, దొమ్మాటి సాంబయ్య కదా. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిండు కదా, నిన్ను నమ్ముకొని పోటీ చేసి ఓడిపోయిండు కదా, నిన్నే నమ్ముకొని ఇప్పటికీ ఉన్నాడు కదా. ఆయనకి ఇప్పించవచ్చు కదా. ఓ సీనియర్ నాయకుడు మా సంపతో ఇంకోరికన్నా ఇప్పించవచ్చు కదా. కానీ పత్రికలు ఏం రాసినాయి? తన స్నేహితుడికి రేవంత్ రెడ్డి గారు ఇప్పించుకున్నానని వచ్చేసింది. నీకు స్నేహితుడు కావచ్చు, నీ కులం కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ కులం కావచ్చు, రెడ్డి కావచ్చు, నీ స్నేహితుడైనా నీ కులం, కానీ నిన్ను నమ్ముకున్నది మాదిగ బిడ్డలు. వాళ్ళకు అవకాశం ఇవ్వలే. నిన్ను నమ్ముకున్నది మాదిగ బిడ్డలు, వాళ్ళకు అవకాశం ఇవ్వలే. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాజ్యసభలో రెడ్లు లేరా? ఏ పార్టీ నుండి వచ్చిన రాజ్యసభలో అయితే ఇప్పుడు ఉన్నారు కదా తెలంగాణ నుంచి. లోక్సభలో కాంగ్రెస్ నుంచి రెడ్లు లేరా? లోక్సభలో కాంగ్రెస్ నుంచి రెడ్లు లేరా? నల్గొండ, భువనగిరి, ఖమ్మం డైరెక్ట్ కాంగ్రెస్ రెడ్లే. ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం గెలిచారు. ఇతర సామాజిక వర్గం, ఇతర పార్టీల నుంచి కూడా గెలిచారు. అంటే రెడ్లు ఇతర కులాలతో పోల్చుకుంటే ఎక్కువ మంది లోక్సభలో ఉన్నారు, ఇతర కులాలతో పోల్చుకుంటే రాజ్యసభలో కూడా ఉన్నారు. కానీ లోక్సభలో లేనిది మాదిగలు, రాజ్యసభలో లేనిది మాదిగలు. లోక్సభలో లేనిది మాదిగలు, రాజ్యసభలో లేనిది మాదిగలు, శాసన మండలిలో లేనిది మాదిగలు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జరిగిన నష్టం మా రాజకీయంగా. నేను ముందే చెప్పాను, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద వైరంతో ఉండేటువంటి కాదు అని. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మాకు మంచి చేసినప్పుడు పలానోళ్ళు మంచి చేసిందని చెప్తాం కదా. రాజశేఖర్ గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలా? రాజశేఖర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తు చేసుకోవాలా? రాజశేఖర్ గారు స్వర్గీయ చనిపోయాడు, ఆయనను గుర్తు చేసుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, గుర్తు చేసుకున్నాం కదా. అంటే మంచి చేస్తే మేము ఎప్పుడు గుర్తుంచుకుంటాం, మా మనసులో వాళ్ళకు గౌరవం ఉంటుంది. కానీ లోక్సభలో ప్రాతినిధ్యం లేని ఒక మాదిగలకు, శాసన మండలిలో ప్రాతినిధ్యం లేని మాదిగలకు రాజ్యసభ అవకాశాలు వచ్చినప్పుడు కూడా మాదిగలకు మొండి చేయి చూపడం అంటే రేవంత్ రెడ్డి గారు తన స్నేహితుడికి ఇప్పించడాన్ని ఎట్లా చూడాలి? తన కులానికి ఇప్పించుకున్నట్టే కదా. తన కులం వాళ్ళు లోక్సభలో రాజ్యసభలో ఉన్నారు కదా. అంటే నిన్ను నమ్ముకున్న సాంబయ్య లాంటి ఒక మాదిగ బిడ్డకు నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఒక అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా సంపత్కు లేదా కాంగ్రెస్ నమ్ముకున్న మాదిగ బిడ్డలకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. ఇది నేను ముందు చెప్పదలుచుకున్నది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో రాజకీయంగా మేము అనగదొక్కబడ్డాం. బహుశా శాసన మండలిలో మాకు స్థానం లేకుండా చేసిండు, 5-6 ఎన్నుకొని కూడా ఒకటి ఇవ్వక. లోక్సభలో మాకు స్థానాలు లేకుండా చేసిండు, 3 లోక్సభ స్థానాలు మాకు ఒక్కటి ఇవ్వక, ఎస్సీ రిజర్వేషన్. రాజ్యసభ 4 రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకటి కూడా ఇవ్వకుండా చూస్తే బహుశా మిగిలింది శాసనసభ. భవిష్యత్తు రోజుల్లో రేవంత్ రెడ్డి గారి శాసనసభలో కూడా మా సంఖ్య తగ్గిస్తాడేమో, లేదా మాకు ఉన్నది కూడా లేకుండా చేస్తాడేమో. భవిష్యత్తు మాకు అట్లాంటి అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఆయన పరిపాలన విశ్లేషణ చేస్తున్నాను నేను. నంబర్ 1, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ రెడ్డి గారి పాలన మాకు ఎక్కువ ద్రోహం చేస్తున్నది, నష్టం చేస్తున్నది. ఇది క్లియర్ కట్. రెండో విషయం, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద కూడా మాట మీద నిలబడలేదు. అదే సమయంలో
మాకు రావాల్సిన వాటా కూడా ఇవ్వలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో నేను రెండు చెప్పదలుచుకున్నా. ఆయన మాట మీద నిలబడలేదు. మా న్యాయమైన వాటా మాకు ఇవ్వలేదు. మాట మీద నిలబడలేదు అనడానికి సాక్ష్యం చెప్పే ముందు ఒక విషయం చెప్తున్నాను. నేను తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఎక్కడ వర్గీకరణ జరుగుతున్నది అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు అనుకూలంగా రావడం వల్ల మాత్రమే. సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అప్పటి చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడి గారు ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ వల్లనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో ముందుకు సాగింది. ఆ జడ్జిమెంటే మాకు అనుకూలంగా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేస్తాయనే నమ్మకం మాకు లేదు, చేసే అవకాశం కూడా లేదు. నంబర్ 1. కాబట్టి ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో ఇవాళ కొంత అమలు జరుగుతున్నదంటే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల. ఆ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చి ఆయన హామీ ఇవ్వడం వల్ల హామీని అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వర్గీకరణ ఆవశ్యకత మీద అఫిడవిట్ ఇవ్వడం వల్ల 2004లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వర్గీకరణ మీద విచారణ జరుగుతున్నప్పుడు అఫిడవిట్ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వలేదు. అందువల్ల 2004లో మాకు నష్టం జరిగింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో నవంబర్ 11, 2023లో పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన తర్వాత వర్గీకరణ విషయంలో ఆయన కమిట్మెంట్ బహిరంగంగా ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేసి 2004లో మేము ఓడిపోవడానికి కారణం ఆనాటి యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఉండబడే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వకపోవడం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణకు రావడానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఇవ్వడం వర్గీకరణకు అనుకూలంగా. కాబట్టి ఆ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక తెలంగాణలో వర్గీకరణ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది, హర్యానాలో జరిగింది, పంజాబ్, తమిళనాడులో కూడా వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఇకపోతే ఆయన వర్గీకరణ చేస్తామన్న ప్రక్రియ మీద శాసనసభలో ప్రకటన చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రకటన చేశాడు. ఆ ప్రకటన కూడా ఇవాటి నుంచి వైరల్ అవుతుంది. ఏం చెప్పాడంటే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాము అని అన్నాడు. గతంలో డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గతంలో నోటిఫికేషన్లు ఇచ్చినా ఇంకా నియామక పత్రాలు కనుక ఇవ్వకపోతే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పి నిండు శాసనసభలో చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే స్వార్థపరులైన కొంతమంది మా మాల సోదరులు తీసుకొచ్చిన ఒత్తిడికి సేమ్ టైం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే గారు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన బుట్టదాఖలు చేశాడు. శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీని ఆయన బుట్టదాఖలు చేశాడు. గ్రూప్ 1కు వర్తింపజేయలే, గ్రూప్ 2కు వర్తింపజేయలే, గ్రూప్ 3కి వర్తింపజేయలే. చాలా డిపార్ట్మెంట్లో నియామక పత్రాలు ఇవ్వని ఆ సమయంలో కూడా వర్గీకరణ వర్తింపజేయలే. వేలాది టీచర్ పోస్టులకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంతవరకు నియామక పత్రాలు కూడా ఇవ్వలేదు. కానీ ఆ దానికి కూడా వర్గీకరణ ప్రక్రియ అమలు చేయలే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఎస్సీ వర్గీకరణ చేసే నోటిఫికేషన్ ఇస్తాను అని అన్నారు.